ఒంటరిని నేను. ఓర్పు పట్టిన నా హృదయం విసిగిపోయింది. నావే అనే భ్రమలో నేనున్నా. నా అనుకునే బంధాల వెంట పరుగులు పెట్టి పెట్టి నా మనసు అలసిపోయింది. నటించే మనుషుల మధ్య నా మనసు నమ్మక ద్రోహానికి గురైంది. నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకునేలోపే నా మనసు ముక్కలైపోయింది. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైనా. అవునా కాదా చెప్పండి? నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఎన్నాళ్ళ బంధమైనా సరే వాళ్ళ ఒక్క మాటతో ఆ బంధం చచ్చిపోతుంది. నిజాలు మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు. అదే అబద్ధాలు చెప్తే ఇట్లే నమ్మేస్తారు. అందుకేనేమో ముంచేవాళ్ళు మందిలో ఉంటున్నారు, మంచివాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. అవునా కాదా చెప్పండి? కోడలు అత్తను అమ్మలా చూసుకోవాలి అంటే అల్లుడు తన అత్తను కూడా అమ్మలాగే చూసుకోవాలి కదా. గతాన్ని మార్చలేమని తెలిసినా దాని గురించి ఆలోచించి బాధపడుతూ సమయం వృధా చేయడం నీ అమాయకత్వం. అలాగే భవిష్యత్ నీ చేతిలోనే ఉంది అని తెలిసి కూడా ఏమీ పట్టనట్లు నిర్లక్ష్యం చేయడం నీ మూర్ఖత్వం. పడిపోకముందే ప్రయత్నించి నిలబడడం ఎలాగో నేర్చుకో. ఓడిపోకముందే గెలుపుకు దారి తెలుసుకోవడానికి ప్రయత్నించు. జీవిత రహస్యం. బిడ్డ పుట్టినప్పుడు లాలీ 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 లాలీ, 16 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా. 18 ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి. 25 పోయే పోయే లవ్వే పోయే. 35 ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. 45 జన్మమెత్తితిరా అనుభవించితిరా. 55 సంసారం ఒక చదరంగం. 65 కాశీకి పోయాను రామహరి. 75 జగమంత కుటుంబం నాది. 85 రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. 100 నిండక ముందుకే చుక్కలోకెక్కినాడు చక్కనోడు. అవునా కదా చెప్పండి? 20 వయసులోనే 60 జీవితాన్ని చూసిన నాకు పెద్దగా ఆశలు, ఆశయాలు అంటూ ఏమీ లేవు. కాలం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళడం తప్ప.